శ్రీశైలం దేవస్థానంలో కమిషనర్ వర్సెస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మారింది. సాలు మండపాల విషయంలో వివాదం రాజుకుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాలు మండపాలు నిర్మించాలని దేవాదాయ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో టెండర్లు కూడా పిలిచారు. సుమారు 19 కోట్ల రూపాయలతో సాలు మండపాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ టెండర్ను 2 సార్లు తిరస్కరించామని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తెలిపారు. భక్తులకు అవసరమైన వస్తువుల కోసం క్యూ కాంప్లెక్స్, ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మించాలని 4 నెలల క్రితమే బోర్డులో తీర్మానించామని చెప్పారు. భక్తులకు అవసరమైన ఆ పనులు పక్కన పెట్టి సాలు మండపాలు నిర్మించాలని దేవాదాయ కమిషనర్ ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు కూడా లేఖ రాశామన్నారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. భక్తుల కోసం క్యూ కాంప్లెక్స్, పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మించాలని విజ్ఞప్తి చేశామన్నారు. అయితే ట్రస్ట్ బోర్డుకు సంబంధం లేకుండా సాలు మండపాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నారని చైర్మన్ రమేష్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దగ్గర ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి సాల మండపాలు నిర్మించాలని గత 2 బోర్డు సమావేశాల్లో అజెండా రూపంలో తీసుకురావడం జరిగింది. వాటిని బోర్డు మొత్తం కూడా ఏకగ్రీవంగా తిరస్కరించినప్పటికీ గౌరవ కమిషనర్ గారు తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి బోర్డుకు చైర్మన్కు తెలపకుండా డైరెక్ట్గా ఈఓ గారికి ఆదేశాలు ఇచ్చి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ ఏదైతే ఉందో అది పిలవడం జరిగింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. మొదటి ప్రధాన అంశంగా ఈ 3 అంశాలకు కేటాయించి తర్వాతే వాటి వైపు వెళ్ళాలని, ఒక పబ్లిక్ ఎమ్యూనిటీ కాంప్లెక్సు, ఒక క్యూ కాంప్లెక్సు, భక్తులకు కావాల్సినటువంటి శౌచాలయాలు నిర్మించాలని 4 నెలల క్రిందటే తీర్మానం చేసి